40 ఏళ్ల రాజకీయ అనుభవం అన్నటువంటి చంద్రబాబు గారికి బాగా కలిసి వచ్చింది. ఎక్కడ లోపాలు ఉంటాయి, ఎక్కడ హడావిడి ఉంటుంది, ఎక్కడ ఏముంటుంది అన్నటువంటి దాన్ని స్ట్రాటజిక్గా, అంటే అసలు క్రితంసారి ఎన్నికల తర్వాత నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి శ్రేణులని మొన్న ఆయన అరెస్ట్ తర్వాత ఏమైపోయిందో అనుకున్నటువంటి స్థితి నుంచి మొత్తం ఒక టెంపోను క్రియేట్ చేస్తూ పక్కన పవన్ కళ్యాణ్ని కలుపుకోవడం, భారతీయ జనతా పార్టీని కలుపుకోవడం, అట్లాగే ఎన్నికల సంఘం ద్వారా తను చేయాలనుకున్నటువంటి ప్రయత్నాలు చేయటం, మరొక వైపున మీడియా ద్వారా ప్రయత్నించడం, అట్లాగే సోషల్ మీడియా వింగ్స్ ద్వారా ప్రయత్నించడం, అట్లాగే రవిప్రకాష్ గారి ద్వారా ప్రయత్నించడం, ప్రశాంత్ కిషోర్ ద్వారా ప్రయత్నించడం, ఏది చతురంగ బలాలని వాడేశారనమాట. ఆయనకున్నటువంటి సర్వశక్తులు ఒడ్డేశారు. అధికారంలోకి మళ్ళీ రావడం కోసం బాబుని రప్పిద్దాం అన్నటువంటి నినాదంతో ప్రారంభించినటువంటి ఆ టెంపర్మెంటు చిట్ట చివరి దాకా ఉత్కంఠని రేకెత్తించడమే కాదు, అవతల శ్రేణులకి గుండె దడ తెప్పించారు. ఒక పక్కన షర్మిల సునీతలకి హైప్ ఇచ్చి వాళ్ళని ఒక పక్కన జగన్ మీదకి పంపుతూ, రెండో పక్కన పవన్ కళ్యాణ్ చేతన జగన్ని తీవ్రమైనటువంటి విధంగా తిట్టిస్తూ, ఓవరాల్గా చూస్తే యూత్లో ఏ యూత్ అయితే జగన్కి ఓట్ బ్యాంకో ఆ యూత్లో ఒక నెగిటివిటీ క్రియేట్ చేయటం, అట్లాగే ఈ మహిళల ఇష్యూలో మహిళలకి ఎక్కువ సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఈ చెల్లెళ్ళ ఇష్యూని తీసుకొచ్చి ఆ మహిళల చేతన అసహింపబడేలాగా చేయటం అన్నటువంటిది, అట్లాగే జగన్కి సొంత కోటలోనే చిచ్చు పెట్టి కడపలోనే పోటీ చేయించడం, ఇట్లాగా ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేసేశారు. సర్వశక్తులు ఒడ్డి ప్రయత్నించారు. దీని ఫలితం 4వ తారీఖు కానీ తేలదు.